హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంకా మ్యాన్ అని పిలుస్తూ ఉంటున్నది. ఇంకా వాళ్ళ నాన్న పిలిచేసరికి ఇంకా తనకి కొద్దిగా తడబాటవుతుంది. షియాన్ మీరిక్కడ ఉండొద్దండి, వెళ్దాం పదా అనేసి ఇంకా ఫ్యాంక్ చెప్తూ ఉంటాడు. మీరేం టెన్షన్ పడొద్దండి, కామ్ డౌన్ అవ్వండి అనేసి అంటూ ఉంటే, నా పేరు షన్ కాదు, నా సర్నేము, నా పేరు సియాను, మీరెవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు అనేసి వాళ్ళ నాన్నకి చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంక అంతలోపల కుక్కొచ్చేసి తన వెంట పడుతూ ఉంటే, ఇంకా ఫ్యాన్ వెనకాల పాపం బ్యాక్ సైడ్ కట్ చేస్తుంది. ఇంకా పాపం తను అలా పడిపోతాడు. "నువ్వు నా డాటర్‌వే, నువ్వు నా డాక్టర్ కాకపోతే ఇంకెవరివి, నువ్వు నా కూతురు కాకపోతే ఇంకెవరు నువ్వు చెప్పు" అనేసి ఇంక అడుగుతూ ఉంటాడు. నా కూతురు ఎవరో నాకు తెలీదా? నేనంత మాత్రం గుర్తుపట్టలేనా? అనేసి అరుస్తూ ఉంటే ఇంక వాళ్ళమ్మ వచ్చి ఆపుతుంది. మినియా వాళ్ళమ్మ, చెప్పు నువ్వెవరో చెప్పు అనేసి ఇంక అంటూ ఉంటే, ఇంక అంత లోపల గ్రాండ్‌పా వచ్చేసి తను నా మనవరాలు అనేసి తను చెప్తాడు. ఇంకా ఇదంతా ఎవరు చేసుంటారంటే టాన్ చేసుంటుంది. ఎలాగైనా తిన నిజ స్వరూపం బయట పెట్టాలనేసి. సో, ఇలా చేస్తే ఇంకా బయటొస్తుంది అనేసి తను అనుకోని ఉంటుంది. ఇంకా అలా చేస్తుంది. ఇంకా అతని ప్లాను కొలాప్స్ అయిపోతుంది. సరే అనేసి నాకు ఇప్పుడే తెలిసింది, మీ కూతురు కూడా మా మనవరాల్లాగే ఉంటుంది. సో, ఈ కంపెనీకి తిను వచ్చింది, ఈ మధ్య వచ్చింది. అబ్రాడ్‌లో చదువుతూ ఉంది. మీ అమ్మాయి కూడా అబ్రాడ్‌లో చదువుతుంది కదా! సో, ఒకసారి వచ్చిన తర్వాత మీరు తనని పరిచయం చేయండి, మంచి ఫ్రెండ్స్ అవుతారు అనేసి ఇంకా గ్రాండ్‌పా చెప్తూ ఉంటాడు. ఇంకా ఏం చేయకుండా ఇంకా షన్ అలాగే సైలెంట్ అయిపోతాడు. ఇంకా సరేలే, మీ డాక్టర్‌ని ఒకసారి మా ఇంటికి కూడా తీసుకొని రండి, నేను చూస్తాను, నాకు చూడాలని ఉంది అనేసి ఇంకా గ్రాండ్‌పా చెప్తాడు. సరే అనేసి ఇంకా వీళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే, ప్రస్తుతానికైతే గండం తప్పింది అనేసి ఇంక తను సైలెంట్ అయిపోతాడు. ఇంకో పక్క సరేలే, నీకు అంత దిగులుగా ఉంటే అమ్మాయికి కాల్ చేసి మాట్లాడు అనేసి ఇంకా మనియా వాళ్ళ అమ్మ చెప్తుంది. సరే అనేసి తను కాల్ చేస్తుందో, ఇంకా ఏంటి నాన్న కాల్ చేస్తున్నాడు, సరేలే ఎవరు లేరు కదా అనేసి మాట్లాడుతుంది. ఎలా ఉన్నావు, ఏంటి, ఏం చేస్తున్నావు, చాలా జాగ్రత్తగా ఉన్నావు కదా, మనీకి ఏమైనా ప్రాబ్లం అయితే చెప్పు, నేను మనీ పంపిస్తాను, నువ్వు అక్కడ సేఫ్గా ఉన్నావు కదా, అక్కడ ఎక్కడ ఉంటున్నావు అనేసి తొందరగా వచ్చేయి అనేసి వాళ్ళ నాన్న చెప్తుంటే, తను అబద్ధం చెప్పినందుకు చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. సరేలే నాన్న అనేసి తను చెప్తుంటుంది. సరే, నువ్వు ఇలా ఏడ్చొద్దు, మీ క్లాస్మేట్స్ ముందు నువ్వు ఏడిస్తే వాళ్ళకి తక్కువైపోతావు, సరేనా, నువ్వు సేఫ్గా ఉన్నావా లేదా అని కాల్ చేశాను, ఇలా మాట్లాడడం వల్ల నీకు మనీ అయిపోతుంది, సరే రెస్ట్ తీసుకో అనేసి తను చెప్పేస్తాడు. ఇంకా పాపం ఏడుస్తూ ఉంటే వాళ్ళ గ్రాండ్‌పా చూసి, యాన్ ఎక్కడికెళ్ళాడు కనిపించట్లేదు, మీ ఇద్దరికి గొడవయిందా, అందుకేనేనా నువ్వు ఏడుస్తున్నావు అనేసి తను అడుగుతుంది. యాన్ నాకు తెలీదు గ్రాండ్‌పా, ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు అనేసి ఉంది. ఏంటి మీకు గొడవయిందా అనేసి తను అడుగుతాడు. లేదు గ్రాండ్‌పా అనేసి తను చెప్తాడు. ఇంకా యాన్ వచ్చేసి లిడేస్‌కి తీసుకొని పోతాడు ముఫాన్ని. తీసుకొని వెళ్ళి లోపల తీసుకొని వెళ్తాడు. ఇంకా నేను ఒక స్టోరీ చెప్పాలి. ఒకప్పుడు ఇంకా 2004లో ఒకనాడు సియాన్‌కి దెబ్బ తగిలింది. అప్పుడు నాకు చాలా బాగా గుర్తుంది. ఇంకా ఆ తర్వాత షియాన్ వచ్చేసి ఇంకా వాళ్ళ అన్నతో చాలా బాగా ఉంటుంది. ఒకనాడు ఇంకా వీళ్ళమ్మ నాన్న గురించి మిక్సన్ అనేసి చెప్తాడు. ఇంకా అదే జాంగ్ వాళ్ళ అమ్మ నాన్న, కూతురు, కోడలు, కూతురు కొడుకు, కూతురు అల్లుడు కారు యాక్సిడెంట్‌లో వెళ్తే అతనితో పాటు ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా వెళ్ళాడు. సో, ఆ రోజు వాళ్ళకి యాక్సిడెంట్ అయింది. ఇంకా యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ టయానికి సియాన్ని అమెరికాకి పంపించేశారు. ఆ రోజు వాళ్ళ కొడుకు చనిపోయాడు. సో, తను ఎక్కడున్నాడో తెలీదు అనేసి తను చెప్తుంటుంది. సియా అప్పటికెళ్ళింది. ఆ తర్వాత ఎవరితో కాంటాక్ట్ లేదు, ఎవరికీ తెలీదసలు తనెక్కడుందో. ఆ తర్వాత నీతో తనొచ్చింది. అసలు ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొనొచ్చావు? ఆ అమ్మాయికి నీకు ఏంటి సంబంధం? ఇప్పుడు నువ్వు తను తీసుకొని ఫియాన్స్‌లాగా వచ్చావు. నాకేమీ అర్థం కావట్లేదు అనేసి తను అంటుంటుంది. తన సర్‌నేమ్ జాంగ్ కాదు అనేసంటే, మరి ఏంటి చెప్పు అంటే, ఇప్పుడు ఆ మ్యాటర్ విషయం కాదు, అసలు నువ్వెందుకు తీసుకొనొచ్చావు? అసలు నువ్వెవరు అనేసి తను అడుగుతూ ఉంటాడు. ఇంకా యాన్ వచ్చి, నా గురించి నీకెందుకు అంటే, నువ్వే కదా తను తీసుకొనొచ్చింది అంటే, ఇప్పుడు తనొచ్చింది రాంది అనేది ముఖ్యం కాదు, తను కాకపోతే ఇంకెవరొస్తారు అనేసి అంటుంటా. అయినా ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీని సియానే తీసుకుంటుందా? ఇది నీకు ఫెయిర్‌గా ఉందా? అంటే నువ్వు ఫెయిర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా అనేసి ఇంక తను అంటూ ఉంటాడు, కోప్పడుతూ ఉంటాడు.
సో, సరే నీకు నిజంగా అంత ధైర్యం ఉంటే నీ చేతికుండే రింగ్ చూస్తావా? నిజంగా నీకు ధైర్యం ఉందా? అనేసి తనడుగుతాడు. సో, చేతికుండే రింగే గదా! తీస్తాను. నువ్వు యాంగ్ సించిన్ కాదు. నువ్వు ఎవరు అంటే యూవి, యూవి అనేసి తను చెప్తాడు. సో, యాంగ్‌వి ఎవరో కాదు. సో, ఇప్పుడు సియాన్ ఉంది కదా! సియాన్‌కి బ్రదర్ అవుతాడు. ఆ రోజు యాక్సిడెంట్‌లో ఈ అబ్బాయి బ్రతికే ఉంటాడు. సో, తను తీస్తే తనకి చేతి దగ్గర ఇక్కడ ఒక రేఖ ఉంటుంది. సో, అది ఎవరు చేసుంటారు అంటే మన లిన్నే చేసుంటారు. వీళ్ళిద్దరూ అక్కడ ఒక హౌస్‌లో గ్రీన్ హౌస్‌లో ఆడుకుంటూ ఉంటే అక్కడ తనకి ఏదో ఒక రాడ్ తగిలేస్తుంది. సో, అది వచ్చి లిన్నే చేస్తాడు ముఫాను. సో, ఆ గుర్తు తనకి బాగా గుర్తుంది. సో, ఎందుకిలా చేశావు? నువ్వు తిరిగొచ్చావు కదా! మరి సియాన్ ఎక్కడ? తనెందుకు అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చావు? ఆ అమ్మాయి చాలా బాధపడుతుందంటే, సరే ఇప్పుడు నేను అది చేయలేను. ఎందుకంటే షియాన్ లేదు. షియాన్ చనిపోయింది. ఇప్పుడు గాని నేను ఆ నిజం చెప్తే ఎల్‌హెచ్ గ్రూప్ ఏమవుతుంది? అండ్ జాంగ్ ఫ్యామిలీ ఏమవుతుంది? అనేసి తను చెప్తుంటా. లేదు తనకేం కాలేదంటే, అది ఏమి కానప్పుడు తను రాకుండా ఎలా ఉంటుంది? అనేసి చెప్తుంటా. కానీ నువ్వు ఇలా చేయకూడదు. పాపం షెన్ను చాలా ఫీల్ అవుతుంది. తను చాలా ప్రాబ్లమ్ అవుతుంది. బయటికి తెలిస్తే ఏంటి తన మ్యాటరు అనేసి తను చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా షియాను చనిపోయిందంటే తను నమ్మడు. చాలా బాధపడతాడు. ఇలా జరుగుతుందనేసి నేను అబద్ధం చెప్పాను. ఎప్పుడైనా విను అనేసి అంటే, లేదు ప్లీజ్ తను వదులు అంటే ఇంక తను కొట్టేసి అలాగే పనిపెట్టేస్తాడు. ఇప్పుడే కాదు నాకెవరొడ్డొచ్చినా ఇలాగే చేస్తానని తను చెప్పేస్తాడు. ఇంకో పక్క పాపం వెనకాల సీట్‌కి మన ఫ్యాంక్‌కి చాలా కుక్క కరిచేసి ఉంటుంది కదా! అక్కడ మైనా కూడా ఉంటాది నాన్న. సో, నాన్న ఉంటే ఇంక తను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఇంకో పక్క నేను ఫ్రెండ్‌గా ఉండొచ్చా అంటే, నేనెవరితో ఫ్రెండ్‌గా ఉండను. ఇప్పుడు నేను ఫ్రెండ్‌గా నమ్మాననుకో, ఆ తర్వాత నేను విడిపోవడం చాలా బాధపడాల్సొస్తుంది అనేసి తను చెప్తుంది. ఆ రోజు నేను హార్ష్‌గా బిహేవ్ చేశాను. సారీ అనేసి ఇంకా తను చెప్తాడు ఫ్రాంకు. సో, మనం ఎందుకు విడిపోవాలి అనేసి తను అడుగుతాడు. ఇంకా మనిద్దరం కలిసే ఉంటాం ఫ్రెండ్‌షిప్ చెయ్యి అంటే, లేదు నాకు నువ్వంటే ఇష్టం లేదు. నాకు ఇయాన్ అంటేనే ఇష్టము. నేను నిన్ను ఇష్టపడటం లేదు. నేను ఎవరినైనా ఇష్టపడుతున్నా అంటే తన్నే ఇష్టపడుతున్నాననేసి తను చెప్పేస్తుంది. పాపం తను చాలా ఫీల్ అవుతాడు. తను ఇష్టపడుతూ ఉంటాడు ఇంకా నాన్నని. సో, ఇంకా పాపం అనేసి ఇంకా తను చెప్పేసరికి తను నాకు నువ్వంటే ఇష్టం లేదు. తన్నే అంటే నాకిష్టము అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకో పక్కన వాళ్ళ తాతయ్య బాధపడుతున్నాడని గ్రీన్ హౌస్‌ని మళ్ళీ ప్లాన్స్ రావడానికి మన హీరోయిన్ చాలా కష్టపడుతూ ఉంటుంది షన్ను. ఇంకా వాటర్ పట్టడానికి వెళ్తే ఇంకా ఆ పైప్ అందకుండా ఉంటే ఇంకా యాన్ వచ్చేసి ఆ పైప్ తీస్తాడు. సో, ఇంకా వీళ్ళిద్దరి మధ్య కొద్దిగా అలా రొమాన్స్ జరుగుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే ఇంకా తను ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు యాను. సో, మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా! యాన్ అనేది ఇక్కడ మెయిన్ హీరో. ఆ ప్రాపర్టీకి మెయిన్ ఇతనే. సో, ఇంకా అలా జరుగుతూ ఉంటుంది. ఇంకో పక్కన ట్యాంగ్ వచ్చేసి వాళ్ళ ఇంటికొస్తుంది. ఎందుకు అంటే తను అదే సియాన్ కాదు తను ఫేక్ అని తనకు తెలుసు కదా! సో, తనకు డౌట్ ఉంటుంది. ఇంకా చేస్తూ ఉంటే ఇంక తన ఇంటికొస్తుంది ఏదో ప్లాన్ మీద. ఇంకో పక్క వాళ్ళ నాన్న తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా మనియా నాన్న వాళ్ళ అమ్మ వచ్చేసి అన్నీ మ్యాంగోస్ కర్రీసే చేస్తుంది. ఏంటి ఇంత సడెన్‌గా వచ్చావు అనేసి తను డౌట్ పడుతూ ఉన్నా కూడా సైలెంట్‌గా ఉంటారు. ఇంకా మన షన్‌కొచ్చేసి మ్యాంగోకి సంబంధించింది అన్ని రెసిపీస్ చేసి పెడతారు. ఇంకా ఏంటమ్మా ఇలా చేసావు? మ్యాంగోస్ ఖరీదు కదా! అంటే నిన్న ఇద్దరు స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళు క్వెషన్స్ అడిగారు. మీ అమ్మాయికి ఏది ఇష్టమో కాదు. దానికంతా నేను సమాధానం చెప్పాను. వాళ్ళు 2 బకెట్స్ మ్యాంగో ఇచ్చేసి నాకు వెళ్ళారు అంటే, అవునా నీకు తెలీదా? మన మ్యామ్‌కి అదే షన్‌కి అలర్జీ ఉంది మ్యాంగో అంటే. తను చిన్నప్పుడు తెలియకుండా చదివింది. తను చచ్చినంత పనయ్యింది. అంతా ఈ మ్యాంగోస్ వల్లే అనేసి ఇంక తను చెప్తూ ఉంటుంది. సో, ఇంక తను మ్యాంగో తెచ్చి అందుకే కావాలని పెడుతుంది. తనకు అలర్జీ ఉంది. ఇప్పుడు బయటపడుతుంది అనేసి ఇంక తను తెచ్చి పెడుతుంది. ఇంకా ఒకే టయానికి మన యాన్‌కి అండ్ టాన్‌కి ఫోనొస్తుంది. సో, తిను రిపోర్ట్స్ కోసం పంపించుంటాడు కదా యుయాన్ని. సో, అక్కడికి వెళ్ళేసరికి ఎవరో ఆ రిపోర్ట్స్‌ని చేజ్ చేసి డాక్టర్‌ని కొట్టి ఆ రిపోర్ట్స్ అయితే తీసుకొని వెళ్ళిపోయుంటారు. అదే షియాన్‌ది అండ్ షియాన్ రిపోర్ట్స్ అండ్ చాన్ రిపోర్ట్స్. సో, ఇలా గొడవయింది అనేసి ఈ తిను పంపించుంటుంది. టాన్ పంపించుంటుంది. ఇంకో పక్క యుయాన్ని మన హీరో పంపించుంటాడు. సో, ఇద్దరికీ సరే, సరే నేనొస్తాననేసి వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని అర్థమవుతుంది. ఇంకా
సరేలే అనేసి తనకి అలర్జీ ఉంది. అయినా ఇంత సడెన్‌గా ఎవరొచ్చి అడిగారు అనేసి ఇంకా వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా మన పిల్లల గురించి అడగాల్సిన అవసరం ఏమి అనేసి వాళ్ళ నాన్న ఆలోచిస్తూ ఉంటాడు షన్ను. సరేలే గాని తిను అంటే, సరే ఏంటి తినవా అంటే, నువ్వు నా కోసం ఇంత కష్టపడి చేసావు కదా టాన్ అంతా అలాంటప్పుడు నేను తినకుండా ఎలా ఉంటాను? నీకోసమైనా నేను తింటాను అనేసి నాకిష్టం ఇదంతే అనేసి ఇంకా షన్నొచ్చి బయట పడకుండా తను తినడానికి ట్రై చేస్తుంది. ఇంకా అలా తింటూ ఉంటే ఇంకా యాన్‌కి ఎందుకో డౌటొస్తుంది. తను మామిడి పండు అలా తింటూ ఉంటే ఇంకా టాన్ షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. ఏంటిది నిజంగానే తింటుంది దీనికేం ప్రాబ్లమ్ లేదా అన్నట్టు. సో, కొద్దిగా రెస్ట్ కావాలి నేను వెళ్తాను అంటే, డాక్టర్‌ని ఏమన్నా పిలవమంటావా అంటే, వద్దు అని తను చెప్పేసి స్టెప్స్ ఎక్కుతూ ఉంటుంది. అప్పటికే తనకి అలర్జీ అయిపోయుంటుంది కదా! తను అలాగే స్టెప్స్ మీద కూర్చునేస్తుంది. ఇంకా యాన్ కూడా గ్రాండ్‌పా నేను కూడా వెళ్తాను అనేసి తను తీసుకొనెళ్ళేసి ఇంకా తనకేదో తనకి క్యూర్ అవ్వడానికి ఏదో కలిపి ఇస్తాడు. సో, ఇంకా అలర్జీ ఫేస్ అంతా ర్యాషెస్ వచ్చేస్తుంది తనకి. ఇంకా వాటర్‌లో పెట్టాను కొద్దిగా ర్యాషెస్ మంట తగ్గుతుందనేసి తను అలాగే షవర్ బాత్‌లో పనిపెట్టేసి ఇంక తనని అలా కేర్ తీసుకొని తనకి స్నానం చేపించి ఇంక తను పనిపెడతాడు. సో, ఎందుకిలా చేశావు అనేసి తను అడుగుతుంటే, ప్లీజ్ ఇక్కడే ఉండు, నా తోడే ఉండు నువ్వు, నా దగ్గరే ఉండు అనేసి తను లాగుతుంది. సరేలే నేను ఇక్కడే ఉంటాను, నేను విడిచి వెళ్ళను, నువ్వు పనుకో అనేసి ఇంక తనతో పాటు అలాగే పనుకొని ఉంటాడు. ఇంకో పక్కన ఏమవుతుందంటే రియాన్ వచ్చేసి అక్కడ ఫైట్ చేసింటారు కదా! సో, తనకి దెబ్బ తగిలుంటుంది. దానికి కట్టు వేసుకుంటూ ఉంటాడు. ఇంకో పక్క ఫ్యాన్‌కి టెక్నాలజీ బాగా యూజ్ చేస్తూ ఉంటాడు. తనెవరో హ్యాక్ చేసుంటారు వైరస్ చెప్పి. సో, దానికి టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా మార్నింగ్ అవుతుంది. ఇంకా మార్నింగ్ అయితే లేస్తాడు. తగ్గిపోయిందా ఫీవర్ ఎలా ఉంది అంటే, ఇంకా తను అంత లోపల కిస్ చేస్తుంది. సో, తను కూడా కిస్ చేసేసరికి తను కూడా ఫీలింగ్ తెచ్చుకొని కిస్ చేస్తాడు. అయినా ఎందుకు ఇలా చేసావు? నీకు మ్యాంగో అంటే పడదు కదా! చచ్చిపోతావు అని తెలుసు కదా! అంటే, ఇంకా తను కావాలని నన్ను టార్గెట్ చేసింది. ఇంకా సియాన్‌ని విష్ ఫుల్‌ఫిల్ చేయాలంటే ఆ మాత్రం చేయక తప్పదు కదా! అనేసి అంటూ ఉంటుంది. సరే అనేసి ఇప్పుడు ఏం చేస్తాం? తను మనల్ని టార్గెట్ చేసింది. ఒకవేళ నేను షియాన్ కాదని తన దగ్గర ఆధారాలుంటే, ఎవిడెన్స్ ఉంటే ఏం చేస్తాము? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నీకేమన్నా తెలుస్తుందా? అనేసి తను అడుగుతుంది. నువ్వేం టెన్షన్ పడొద్దు నేను చూసుకుంటాను అంటే, నువ్వు నిజం చెప్తానన్నావు కదా! ఎప్పుడు నిజం చెప్తావు? అనేసి తను అడుగుతూ ఉంటాడు. సో, ఇంక అడిగితే చెప్తాను అన్నట్టు తను చూస్తూ ఉంటాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఒకవేళ నేను షియాన్ కాదు అనేసి తెలిసిపోతే ఏం చేస్తాము అంటే, సరేలే నేను టెస్ట్ చేయను మధ్యాహ్నం నీకు నిజం చెప్తా నేనెవరు అనేసి నువ్వు బీచ్ కాడికొచ్చేసేయి అనేసి తను చెప్తాడు. సో, అంటే తన గురించి నిజం చెప్పాలని తను అనుకుంటాడు. తనెందుకొచ్చాడు? తనెందుకు యూజ్ చేశాడు అనేసి. ఇంకా సరే అనేసి దీనికి ఆధారాలొచ్చింటాయి. ఏంటి పిచ్చి పనంతా చేస్తున్నావు నువ్వు? అంటే లేదు బ్రో నాకు తనంటే ఇష్టం. తను తప్ప నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నాకు తను కావాలి అనేసంటే నువ్వెవరినైనా లైక్ చెయి. అంతేగాని ఇలా లైక్ చేయడం వల్ల మార్నింగ్ థింక్ చేస్తూ తన గురించి ఆలోచిస్తూ ఉండడం ఎంతవరకు కరెక్టు అనేసి ఇంకా మిస్టర్ ట్యాన్ కూడా చెప్తారు. ప్లీజ్ బ్రో నాకు హెల్ప్ చెయి బ్రో. అసలు నాకు తను కావాలి బ్రో. నీకొక విషయం తెలుసా? అసలు తను షియానే కాదు. తను వేరే అమ్మాయి. నాకు కొన్ని ప్రూఫ్స్ దొరికాయి. ప్లీజ్ బ్రో నాకు హెల్ప్ చేయి బ్రో అనేసి తను చెప్తూ ఉంటుంది. నీకు నిజంగా పిచ్చి ఏమైనా పట్టిందా అంటే, నువ్వు ఎక్కడికి పోవద్దు. నువ్వేం చేసినా జాగ్రత్తగా చెయ్యి. నువ్వు ఎలాంటి ప్రమాదం తెచ్చుకోవద్దు అనేసి ఇంకా వాళ్ళన్న సపోర్ట్ చేస్తాడు. ఇంకా సరే అనేసి ఇంకా ట్యాన్ కూడా సైలెంట్‌గా ఉంటాడు. ఇంకా ట్యాన్ వాళ్ళ అన్నకి వాళ్ళ చెల్లెలంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇంకా సరే అనేసి తనకి అడ్డు చెప్పడు. నీకు సపోర్ట్‌గా నేను ఉంటాను. కాకపోతే జాగ్రత్తగా ఉండు అనేసి తను వెళ్ళిపోతాడు. ఇంక నిన్ను కలవాలి అనేసి ఇంకా ట్యాన్ వచ్చి యాన్‌కి కాల్ చేస్తుంది. యాన్ కాల్ చేసి సరేలే కలుస్తాము అనేసి వాళ్ళొక స్పాట్ చెప్తుంది ట్యాను. ఇంకా సరే అనేసి వెళ్తారు. ఇంకో పక్కన మన ఫ్యాంగ్ వచ్చేసి తనతో మాట్లాడాలి అనేసి అనుకుంటూ ఉంటాడు. అండ్ ఇంకో పక్క ఏదో జరుగుతూ ఉంటుంది. తిను వెళ్ళేసి ఇంకా లిన్‌తో ఏదో మాట్లాడుతూ ఉంటాడు. తిను డెత్ సర్టిఫికేట్స్ ఉంటాయి గదా! ఆ రికార్డ్ తెప్పించుకొని ఉంటుంది. సో, అది కాకుండా
ఇంకా ఏం పోతుందంటే ఇంకో పక్కన తను వచ్చి టానిక్ చెప్తూ ఉంటాడు. "నువ్వేం భయపడొద్దు. ఎలా చేయాలో బాస్‌కి తెలుసు. నువ్వేం ఫీల్ అవ్వద్దు. తను ఎలా కాపాడుకోవాలో బాగా తెలుసు" అనేసి తనకి చెప్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు తనకి గాని తెలిస్తే మళ్ళీ ఏమవుతుంది అనేసి ఇంకా తను ఫీల్ అవుతూ ఉంటాడు లిన్ను. ఇంకా మా బాస్‌కి తెలిసింది అండ్ తనకి తెలుసు తను గురించి అనేసి ఇంకా తను చెప్తూ ఉంటాడు. "నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు? నీకు సంబంధించిన ప్రూఫ్స్ నా దగ్గరున్నాయి. అయినా కూడా నువ్వు నా దగ్గర భయపడకుండా ఇలాగే ఉన్నావా? అలా చూడు నీ గర్ల్‌ఫ్రెండు నీకు చాలా ఇష్టమైన గర్ల్‌ఫ్రెండ్ కదా! అంటే ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇప్పుడు కానీ తనకేమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ" అనేసి ఇంకా లిన్ వచ్చేసి ఫ్యాంగ్‌ని అడుగుతుంటాడు. "నువ్వేం బాధపడొద్దు లింగ్. నేను చూసుకుంటాను కదా! మా బాస్ ఉన్నాడు కదా! మా బాస్ చూసుకుంటాడు. నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు" అనేసి ఇంకా తను చెప్తాడు. సో, ఇంకా ఒకవేళ టానిక్ తెలిసినా ఏముంది అనేసి ఇంకా తను చెప్తూ ఉంటే ఇంకా తిను రమ్మంటాడు కదా! బీచ్‌కి రమ్మంటాడు. సో, అదే టైంకి తను బీచ్‌కెళ్తూ ఉంటుంది. సో, చూడు అక్కడ నీ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇప్పుడు తనకేదైనా అయితే నువ్వేం చేస్తావు అన్నట్టు తను మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఏంటి నువ్వు మాట్లాడేది? నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే నాకేంటి? ఎవిడెన్స్ లేకపోతే ఏంటి? నువ్వేంటి ఇంత కూల్‌గా ఉన్నావు? నీకేం భయం లేదా? ఈ నిజం నేను బయట పెడితే నీ పరిస్థితి ఏంటి? కాబట్టి నువ్వు నాకు లొంగిపో అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకా చూడు అక్కడ నీ ప్రాణం వస్తూ ఉంది. తనకిక్కడ ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. ఇంకా మన హీరోయిన్ షన్ అటుపక్కే వస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ, నాన్న అదే వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది కదా! వాళ్ళొస్తుంటే అంత లోపల వాళ్ళ నాన్నకి కాల్ చేసి, "ఇలా మీ కూతురికి యాక్సిడెంట్ అయింది. మీరు తొందరగా రండి" అనేసి ఫోనొస్తుంది. సో, ఇంకా వీళ్ళు గాబరా పడిపోయి కారెక్కుతారు. అంత లోపల టాక్సీ వస్తుంది. ఇంకా వాళ్ళ నాన్న వచ్చేసి కాల్ చేసి, "ఏంటి నీకు యాక్సిడెంట్ అయిందంట కదా! ఎక్కడున్నావు?" అనేసి అడుగుతుంటే, ఇంకా వాళ్ళ ముందరే ఆ కారు పోతూ ఉంటుంది. సో, ఇంకా తను ఆ రోజు కిడ్నాప్ చేసుంటారు కదా! తను ఉన్నట్టు ఉంటారు. సో, ఇంకా తను అలాగే షాక్ అయ్యి చూస్తుంది. వాళ్ళ పేరెంట్స్‌ని ఎక్కడికో తీసుకొని వెళ్తున్నట్టు తనకర్థమవుతుంది. ఇంకా ఆ కారు వెళ్ళేసి యూటర్న్ అవుతూ ఉంటుంది. ఇంకా యూటర్న్ అయితే తను ఆపడానికి తను వెళ్తారు. ఇంకా ట్యాను కూడా ఆడే ఉంటుంది. ట్యాను, యాను. సో, ఇంకా ఆ కార్‌ని ఆపడానికి తను అడ్డం పోతుంది. ఆ కారు కొద్దిగా ర్యాష్ అవుతుంది. ఇంకా మన హీరో వచ్చి తను పక్కకు తోసుకొని వెళ్తాడు. ఇంకా ట్యాన్ వాళ్ళ బ్రదర్ వచ్చి "ఏంటి పిచ్చి పని చేస్తున్నావా? ఇలాంటి పనులు చేస్తావనే నేను వద్దనింది" అనేసి తను చెప్తారు. ఇంకా న్యూస్‌లో ఏది స్ప్రెడ్ అయిపోతుందంటే ఆహ్, ఎల్‌హెచ్ స్టార్ ఓషన్ బ్లూ ఓషన్‌కి ఇప్పుడు సీఈఓ ఎవరు అంటే ఇంకా మన హీరో యానీ అని చెప్తారు. ఇంకా తినకి దెబ్బ తగిలింటుంది. ఇంక దెబ్బ తగిలింటే ఇంక తను కాపాడుతూ ఉంటాడు షన్ అంటే తను మెలకువదు. తన కల్లో వచ్చేసి తను బీచ్‌తో ఉన్నట్టు తన కలకి అంటూ ఉంటుంది. ఇలా కలకి అంటూనే ఉంటే ఇంక హాస్పిటల్‌లో ఉంటుంది తను. హాస్పిటల్‌లో మెలకువ వస్తుంది. అసలు ఏమనుకుంటున్నారు తను ఎవరు షన్మానా ఇంకా ఎవరు చెప్తారా లేదా అంటే మీకు నిజం తెలిసే నాకు చెప్పలేదా అనేసి ఇంకా మిని అరుస్తూ ఉంటుంది. ఇంకా ఇదంతా యాన్ వల్లే కదా జరిగింది అనేసి. ఇంకా "ఏంటి బ్రో నన్నెందుకు కొట్టావు? ఎప్పుడు కొట్టని వాడివి ఇప్పుడెందుకు కొట్టావు? ఇంక చాలు ఎందుకు ఇలా చేస్తున్నావు?" అంటే నాకు తనకు "నువ్వు అసలేమనుకుంటున్నావు? నీకు ఇలాంటిదేనా నేను నేర్పించింది? చిన్నప్పటి నుంచి నువ్వు నేర్పించింది ఇదేనా? ఒక మనిషితో ఎలా ఉండాలో నీకు తెలీదా?" అంటే "నేనేం కావాలని చేయలేదు బ్రో. అంటే నాకు తను కావాలి అందుకే ఇలా చేశాను. తప్పేముంది? నేను దేనికోసం చేసినా కూడా తన కోసమే చేశాను. తను నాకు కావాలి. తనని ఎలాగైనా నేను సాధించాలి" అనేసి తను చెప్తూ ఉంటుంది. "నీకు పిచ్చి పట్టినట్టుంది" అన్నట్టు వాళ్ళ అన్న చూస్తుంటాడు. "నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. సో, ఈ ఎవిడెన్స్ నేను బయట పెట్టాననుకో తనకి ఏమీ ఉండదు. తను నా దగ్గరికే వస్తాడు" అనేసి తను చెప్తుంటే, "ఇది చాలు నాకు తను నా దగ్గర తీసుకొని రావడానికి. అతను ఎవరో నీకు తెలుసా?" అంటే, "అతను ఎవరైతే నాకేంటి బ్రో నాకు తను కావాలి" అనేసి ఇంకా టాన్ అంటూ ఉంటుంది పిచ్చిదానిలాగా. "నీకేమైనా పిచ్చి పట్టిందా? తను ఎవరో తెలుసా? హి ఈజ్ ద రియలీ అంటే తనే ఆ ఆస్తికి ఎల్‌హెచ్ ఆస్తికి తనే వారసుడు నీకు తెలుసా?" అనేసి 17 ఇయర్స్ ముందు ఇలా యాక్సిడెంట్ అయింది కదా! ఇప్పుడు తనే ఆ గ్రూప్‌కి హెడ్ కావాలంటే న్యూస్ స్క్రోల్ అవుతుంది చూడు అనేసి ఇంక తనకి చూపిస్తాడు. అదే హాట్ టాపిక్ అయిపోతుంది. న్యూస్ అంతా వైరల్ అయిపోతూ ఉంటుంది అలా. ఇలా వైరల్ అయిపోతూ ఉంటే ఇంకా సరే అనేసి తను చూస్తూ ఉంటాడు. తను ఇంక షాక్‌లో అలాగే ఉంటుంది. "నువ్వు పోయి తనతో పెట్టుకున్నావు. నీకు పిచ్చి పట్టింది తనేమన్నా చేస్తే" అనేసి అంటాడు. ఇంక ఇంటికి వెళ్తే "ఏమైంది? 17 ఇయర్స్ అగో ఏమైంది? నువ్వే మా మనవడివని ఎలా చెప్తావు" అనేసి ఇంకా జాంగ్ అంటాడు. ఇంక తను వెళ్ళేటప్పుడు వాళ్ళ చెల్లెలొచ్చి సియానొచ్చి తనకి ఒక అదే
రాకెట్ లాగా తయారు చేసి ఇస్తుంది. అమ్మా, నాన్న జాగ్రత్తగా తీసుకొనిరా నువ్వు వెళ్ళేసి అనేసి తను చెప్పి పంపిస్తుంది సియాను. సో, సరే సిస్టర్ అనేసి తను తీసుకొని ఇంకా వీళ్ళు వెళ్తూ ఉంటే ఇంకా వీళ్ళిద్దరు కాల్‌లో మాట్లాడుకుంటూ వెళ్తుంటే అంత లోపల ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. సో, యాక్సిడెంట్ అయితే వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న అలా ఉండిపోతారు. సో, ఉండిపోతారు. ఇంకా వాళ్ళ నాన్న ఒకటే వాళ్ళ నాన్న అదే బాడీ ఒకటే కనిపిస్తుంది. వాళ్ళ అమ్మ గురించి తెలీదు. వాళ్ళ అమ్మ బ్రతికుందో లేదో అనేది ఇక్కడ మన స్టోరీ తెలీదు. సో, కనిపించదు తను మాత్రం. ఇంక ఇలా ఏడుస్తుంటే ఒక అతను వచ్చేసి మన యాన్‌ని తీసుకొని అలా వాటర్‌లో పడేస్తాడు. సో, అలా వాటర్‌లో పడేయడం వల్ల తనకి అదే కల, అదే వాటర్ చూసినప్పుడంతా తనకి భయమొస్తూ ఉంటుంది. తనకి ఫోబియా ఉంటుంది. వాటర్ ఫోబియా. సో, ఇలా జరిగింది బ్రో. ఇలా జరిగింది గ్రాండ్‌పా. ఇన్ని రోజులు నేను ఆర్ఫన్‌లో ఉన్నాను. ఇలా జరిగింది. కావాలంటే మీకు నమ్మకం కలగకపోతే తన స్కేర్ చూపిస్తారు. తనకి దెబ్బ తగిలింటుంది కదా! సో, అది గుర్తుంటుంది. అది చూపిస్తారు. కావాలంటే నేను చదివిన రిపోర్ట్స్ ఉంటాయి. అక్కడ నా నేమ్ ఉంటుంది చూడండి అనేసి తనకు సంబంధించిందంతా చూపిస్తూ ఉంటాడు. ఇంకా జికాయి అండ్ వాళ్ళ అమ్మ అలాగే చూస్తూ ఉంటారు. అండ్ జికాయి వాళ్ళ అమ్మ అలాగే చూస్తుంటే ఎలా జరిగిందంటే మరి సియాన్ ఎక్కడికెళ్ళింది అనేసి అడుగుతాడు. సారీ గ్రాండ్‌పా తను లేదు. తను యాక్సిడెంట్‌లో చనిపోయింది. నేను ఒక 6 మంత్స్ బ్యాక్ నేను తనకి కాల్ చేశాను యూనివర్సిటీలో ఉన్నప్పుడు. నేను అర్జెంట్‌గా ఒక అమ్మాయిని కాపాడాలి. నా కోసం వెయిట్ చేయి బ్రో అనేసి తను చెప్తుంది. సో, అప్పుడు మనకి ఫస్ట్ ఎపిసోడ్‌లో ఈ రిలేషన్‌షిప్‌ని మనకు చూపిచ్చరు. సో, ఈ వీడియోలో రిలేషన్‌షిప్ చూపిస్తారు. సో, సియాన్ వచ్చి దీనికి బ్రదరు. సో, కాకపోతే తను అబద్ధం చెప్తాడు ఇక్కడ ఎంటర్ రావడానికి. అయినా అలా తెలిసి కూడా నువ్వు వేరే అమ్మాయిని ఇక్కడ తీసుకొనొచ్చావు. ఇదంతా ఫేకే కదా! అంటే తనదేం తప్పు లేదు. అంతా నేనే చేశాను. నాదే రెస్పాన్సిబిలిటీ. తననేం తప్పు పట్టద్దండి. తనకేం పనిష్ చేయొద్దండి అంటే, సరే అయితే అయ్యేదేందో అయిపోయింది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. నన్ను కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వండి అనేసి ఇంకా వాళ్ళ గ్రాండ్‌పా చెప్పేసరికి ఇంకా అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఏమవుతుంది అంటే ఇంకా టాన్ వాళ్ళ సిస్టరు మాట్లాడుకుంటూ ఉంటారు. తను పోస్టర్ చేంజ్ నోటీస్ కూడా చేశాడు. మనం ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనేసి. ఇంకా మన షెన్‌కి మెలకువ వస్తుంది. మెలకువ వచ్చి చూస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ లిన్ ఉంటాడు. ముఫాన్ ఉంటాడు. సో, ఏమైంది ఏమి అంటే తనెక్కడున్నాడు అనేసి తను అడుగుతూ ఉంటుంది. తను ఇప్పుడు లేడు. ఇప్పుడు కలవలేవు. నీకోసం మేము పేరెంట్స్ బయటున్నారు. వాళ్ళకి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వు సియాన్‌వి కాదు అంటే ఇంకా తన హాస్పిటల్ బోర్డ్‌లో కూడా తన పేరుంటుంది షన్ను. తనే ఇప్పుడు నిజమైన వారసుడు అంటే, లేదు నేను నమ్మను. నువ్వు అబద్ధం చెప్తున్నావు అనేసి తను అడిగేసి బయట పరిగెత్తుంది. ఇంకా ఫ్యాను అండ్ వియాన్ ఆడే ఉంటారు. నేను తను చూడాలి, నన్ను వదలండి, నన్ను చూడాలి, తనతో మాట్లాడాలి, తనని అడగాలి అంటూ ఉంటే కూడా మీరు సైలెంట్‌గా ఉండు షన్. ప్లీజ్ కంట్రోల్ అవ్వు. నువ్వు పిచ్చిదానిలా కనిపిస్తున్నావు. నీ స్టోరీ ఓవర్ అయిపోయింది. నీకేం అయిపోయింది? తను నిన్ను యూజ్ చేసుకున్నాడు. నువ్వు తన ఫియాన్సీ కాదు, అర్థం చేసుకో అనేసి ఇంక నాన్న చెప్తూ ఉంటుంది. ఇంక తనను నువ్వు కలవలేవు. తన అవసరం నీకు లేదు. నీ అవసరం తనకి తీరిపోయింది అనేసి తను చెప్తుంటే తను చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. లేదు తను నేను ఒకసారి చూడాలి ప్లీజ్ నాన్న ప్లీజ్ అనేసి అంటే, నీకు పిచ్చి పట్టిందా ఏం చెప్తుంటే అర్థం కాదా అనేసి అంటుంటే ఇంకా వాళ్ళ నాన్న వస్తాడు. ఇంకా వాళ్ళ నాన్న వచ్చి షన్ అనేసరికి ఇంకా తను సైలెంట్‌గా అలాగే వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళ గ్రాండ్‌పా దగ్గరికెళ్ళి, గ్రాండ్‌పా నేను తప్పు చేశాను. నీకు కోపం ఉంటే నన్ను కొట్టు, తిట్టు అంటే, నాకేం కోపం లేదు. నువ్వు ఇన్ని రోజులు లేదనేసి నేను చాలా బాధపడ్డాను. సియాన్ కూడా లేదు. పాపం సియాన్ని తీసుకొనిరా. తను బయట ఒంటరిగా ఉండదు అనేసి ఇంకా సియాన్ గురించి తను బాధపడుతూ ఉంటాడు. తను ఇంకెప్పటికీ రాదు అనేసి నాకు చాలా బాధగా ఉంది. తనంటే నాకు చాలా ఇష్టము అనేసి తను చెప్తూ ఉంటాడు. ఇంకో పక్కన షన్ వచ్చేసి తనతో గడిపిన మెమరీస్ అంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇట్లా చేస్తాడని అసలు తను ఎక్స్‌పెక్ట్ చేసుండదు. సో, తను నిజంగా లవ్ చేశాడా ఏమి అన్నట్టు తన కేరింగ్ అవంతా గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతుంది. ఇంక నాన్నని అడుగుతుంది. ప్లీజ్ నాన్న హెల్ప్ చేయి నాన్న అనేసి అంటే, సరే అనేసి తను హెల్ప్ చేయడానికి నేను ఒక్కసారి లేసేసి వస్తాననేసి తనంటే, సరే అన్నట్టు తను హెల్ప్ చేయడానికి ఇంకా బయట యుయాను అండ్ ఫ్యాంగ్ ఉంటారు కదా! సో, తను లోపల షవర్ చేస్తుంది. కొంతసేపటి వరకు తను ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పింది. మీరెవరు లోపలికి పోవద్దండి. నేను పోను అనేసి తను చెప్తుంది. ఇంకా
తన అస్థికలుంటాయి కదా! అది తీసుకొని రావడానికి ఇంకా వెళ్తూ ఉంటాడు యాను. సో, ఇంక అలా వెళ్తుంటే తను చాలా బాధపడుతూ ఉంటాడు. ఇలా వెళ్తుంటే తను హాస్పిటల్ దగ్గర బయటుంటుంది. సో, "ఏంటి ఇక్కడున్నావు?" అంటే, "నువ్వొచ్చావా? ఇక్కడికొచ్చావా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు నిజంగానే ఆ ఇంటికి వారసుడివా?" అనేసి తనడుగుతుంది. "అవును" అనేసి అంటుంది. "అంటే ఇప్పుడు నీకు నాతో అవసరం లేదా?" అనేసి తనడుగుతుంది. సో, "నీ సీక్రెట్స్ చెప్తానని ఎప్పటినుంచో అన్నావు. ఇదేనా నీ సీక్రెట్స్?" అనేసి తనంటుంది. "సో, నువ్విలా చేస్తావని, ఇంత పెద్ద షాక్ ఇస్తావని అస్సలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అయినా షాక్ ఇచ్చావు. ఇప్పుడు నీకు జాయింట్ ఫ్యామిలీ ఉంది. అండ్ నీకు నేను అవసరం లేదు. నువ్వు నాకు మాటిచ్చిన ప్రకారం ఒక సంవత్సరంలో నన్ను పంపించేస్తావు అన్నావు. నిజంగానే పంపించేశావు. కానీ ఇంకా 1 ఇయర్‌కి ఇంకా టైం ఉంది కదా!" అనేసి తను చెప్తూ ఉంటుంది. "సో, ఇప్పుడు నీకు నేను అవసరం లేదు. నీ అవసరం తీరిపోయింది. కాబట్టి నేను నీకు తన వల్ల హెల్ప్ చేశాను. కాబట్టి ఇప్పుడు ఈవెన్ అయిపోయింది" అనేసి తను చెప్తూ ఉంటుంది. "అవును. ఇప్పుడు నువ్వు నేను సమానమే. ఈవెన్ అయిపోయినాము. అంటే మన ఇద్దరి మధ్య జరిగింది ఏంటి?" అనేసి తనడుగుతూ ఉంటుంది. ఇంక తనేం చెప్పకుండా అలాగే సైలెంట్‌గా చూస్తూ ఉంటాడు. ఇంకా "నీకు నేను అవసరం లేనప్పుడు ఇంకా ఎందుకు?" అనేసి ఇంక తను ఎంగేజ్‌మెంట్ అయి ఉంటుంది కదా! సో, ఆ రింగ్ తీసేసి తనకిస్తుంది. ఇంకా ఆ ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన కొన్ని మెమరీస్ వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటారు. సో, తను అర్థం చేసుకోదు. "తీసుకో" అన్నట్టు ఇస్తే ఇంకా తను తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే ఇంకా తనకి కోపమొచ్చేసి కొరికేస్తుంది. కొరుకుతూ ఉన్నా కూడా తను సైలెంట్‌గా అలాగే చూస్తూ ఉండిపోతాడు. పాపం షెన్నొచ్చేసి చాలా ఏడుస్తుంది తను చేసిన దానికి. తినకు ఏడుపొస్తుంది. కానీ తనేం చేయలేడు. సో, అలాగే ఎపిసోడ్ అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి ఫ్రెండ్స్.